Hi, my dear students and friends. Welcome back to our channel, Friends Spoken English. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ వీ టూ. వీ టూ అంటే సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. మనందరికీ తెలుసు పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. హౌ లాంగ్ ఈజ్ ఇట్ ఐ వీ టూ. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ వీ టూ. హౌ లాంగ్ ఈజ్ ఇట్ he we too. How long is it she we too. How long is it your father we too. How long is it your friend we too. ఇలా మనం చాలా డైలాగ్స్ని ప్రిపేర్ చేయొచ్చు. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ వీ టూ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఆ పని చేసి అంత కాలమైంది అని అర్థం. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ వెంట్ టు అమెరికా. నువ్వు అమెరికా వెళ్ళి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ. నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ మెట్ యువర్ ఫ్రెండ్. నువ్వు నీ ఫ్రెండ్ని కలిసి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ గాట్ ప్రమోషన్. మీకు ప్రమోషన్ వచ్చి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ స్టార్టెడ్ దిస్ బిజినెస్. నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యువర్ ఫాదర్ వెంట్ టు ఆస్ట్రేలియా. మీ ఫాదర్ ఆస్ట్రేలియా వెళ్ళి ఎంత కాలమైంది. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. మీరు యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి ఎంత కాలమైంది. ఇలా చాలా డైలాగ్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ వీ టూ అనే ఈ ఫ్రేజ్ చాలా చాలా యూస్ఫుల్. సో ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఇలాంటి డైలాగ్స్ మనం చాలా ఎక్కువగా మాట్లాడతాం. సో ఈ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. జస్ట్ లుక్ ఎట్ ద స్క్రీన్ అండ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ వీ టూ అంటే మీరు ఆ పని చేసి ఎంత కాలమైంది లేదా ఎంతసేపు అయింది. షార్ట్ పీరియడ్ ఆర్ లాంగ్ పీరియడ్. దీన్ని యూస్ చేస్తూ కొన్ని డైలాగ్స్ మనం ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డైలాగ్. హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ కేమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది అని అర్థం. దీనికి ఆన్సర్ చెప్తే ఇట్స్ 5 minutes ఐ కేమ్ హియర్ అంటే నేను ఇక్కడికి వచ్చి 5 నిమిషాలు అయింది అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్, హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ గాట్ మ్యారీడ్ అంటే మీకు పెళ్ళై ఎంతకాలం అయింది అని అర్థం. దీనికి ఆన్సర్ చెప్తే ఇట్స్ 5 years ఐ గాట్ మ్యారీడ్ అంటే నాకు మ్యారేజ్ అయి 5 సంవత్సరాలు అయింది అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్, హౌ లాంగ్ ఈజ్ ఇట్ హీ వెంట్ టు ఆస్ట్రేలియా అంటే అతడు ఆస్ట్రేలియా వెళ్ళి ఎంత కాలమైంది అని అర్థం. దీనికి ఆన్సర్ చెప్తే ఇట్స్ ఎ లాంగ్ టైమ్ హీ వెంట్ టు ఆస్ట్రేలియా అంటే అతడు ఆస్ట్రేలియా వెళ్ళి చాలా కాలమైంది అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్, హౌ లాంగ్ ఈజ్ ఇట్ షీ కంప్లీటెడ్ హర్ బీటెక్ అంటే ఆమె బీటెక్ కంప్లీట్ చేసి ఎంత కాలమైంది అని అర్థం. దీనికి ఆన్సర్ చెప్తే ఇట్స్ 2 years షీ కంప్లీటెడ్ హర్ బీటెక్ అంటే ఆమె బీటెక్ కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు అయింది అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, హౌ లాంగ్ ఈజ్ ఇట్ దే బాట్ దిస్ హౌస్ అంటే వాళ్ళు ఈ హౌస్ కొని ఎంత కాలమైంది అని అర్థం. దీనికి ఆన్సర్ చెప్తే ఇట్స్ 10 years దే బాట్ దిస్ హౌస్. వాళ్ళు ఈ హౌస్ కొని 10 years అయింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ అంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎంత కాలమైంది అని అర్థం. దీనికి ఆన్సర్ చెప్తే ఇట్స్ 2 months ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 నెలలు అయింది అని అర్థం. ఇలా మనం హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ వీ టూ అనే స్ట్రక్చర్తో చాలా డైలాగ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మాట్లాడే మాటల్లో హౌ లాంగ్ ఈజ్ ఇట్ యూ వీ టూ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.